ఆరుద్ర నా బిడ్డ దివ్యాంగురాలు. నేను గత 5 సంవత్సరాలుగా పోరాడుతున్నాను నా బిడ్డ ఆస్తి నాకు ఇప్పించమని, నా బిడ్డ ఆరోగ్యం కాపాడమని. ఆఖరికి వైసీపీ గవర్నమెంట్లో మమ్మల్ని, నా బిడ్డని పిచ్చి హాస్పిటల్లో పెట్టి చంపాలని కూడా ప్రయత్నం చేశారండి. ఎస్పీలు, డిఎస్పీలు, ఐఏఎస్లు కలిపి. దాడిచెట్టు రాజా గారు గన్మెన్ ఎంత హెరాస్మెంట్ పెట్టాడో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మా బావగారు వాళ్ళు సొంత ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఏడిపిస్తున్నారు, చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ హెరాస్మెంట్లు తట్టుకోలేక నేను కాశీ వెళ్ళిపోయానండి. కాశీ వెళ్ళిపోయాక భగవంతుడి దయ వల్ల నాకు ఆశ్రమంలో చోటు దొరికింది. ఒక ఆయుర్వేదం ఈ సాధువు గారు దీనికి వైద్యం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ చంద్రబాబు గారు లేకపోతే మేము లేము. ఎందుకంటే ఆ రోజు పిచ్చి ఆసుపత్రి నుంచి మమ్మల్ని రక్షించింది చంద్రబాబు గారు, అనిత గారు మమ్మల్ని తీసుకెళ్లి గీతమ్స్ హాస్పిటల్లో పెట్టి రక్షించారు. నిజంగా వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు గారు 5 లక్షలు క్యాష్ ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. కాదని నేను అనట్లేదు. 15,000 పెన్షన్ ఇచ్చారు, కరెక్టే. ఆ పెన్షన్ తీసుకోవడానికి ప్రతి నెల వచ్చిన ప్రతిసారి దీనికి ఇదే బాధ. ముఖ్యంగా ఇంతవరకు కోర్టు కేసులు ముందుకెళ్ళలేదండి. కోర్టు కేసులు ముందుకెళ్ళలేదు. నా బిడ్డకి న్యాయం జరగలేదు. ఇంకా 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 పోలీసులు హెరాస్మెంట్ పెడుతూనే ఉన్నారు. కాకినాడ పోలీసులు అయితే అసలు కనీసం దానికి ఇది అవ్వలేదు. ఇంతవరకు ఆ గన్మ్యాన్ మీద యాక్షన్ తీసుకోలేదు. ఎవరితో చెప్పుకోవాలో కూడా నాకు తెలియక నిన్న టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి గ్రీవియన్స్లో లెటర్ ఇచ్చి వచ్చాను. పాప శ్రీనివాస్ గారు పెన్షన్ అయితే వేపిస్తామని చెప్పారు. కానీ కోర్టు కేసులు మాత్రం ఇంతవరకు ఇంచు కూడా కదలలేదండి. ఇంచు కూడా కదలలేదు. మాకు ఏం తెలుస్తుంది? సెక్షన్ల గురించి ఏం తెలుస్తుంది? లా గురించి ఏం తెలుస్తుంది? అందుకని ఆడుకుంటారా? ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటారా లాయర్లు, పోలీసులని? వాళ్ళకి అనిపించదండి. 2 కోట్లు పెట్టి ట్రీట్మెంట్ చేపిస్తా అన్నారు. నాకు 2 కోట్లు వద్దండి, ఎందుకంటే అమెరికా కూడా తీసుకెళ్ళి అవ్వదని చెప్పేశారు కదా. కానీ దానికి వైసీపీ గవర్నమెంట్ లో జరిగిన ఆపరేషన్ కి నాకు డబ్బులు అవ్వలేదండి. 2,60,000. నేను 2 కోట్లు అడగట్లే, 2,60,000 కూడా ఇప్పుడు ఇవ్వలేమంటున్నారు. 2018లోనే చేశారండి. నాకు ఆ డబ్బులు ఇవ్వలేదనే కదా నేను జగనన్న వరకు వెళ్ళి ఎంత ఏడ్చింది. ఇప్పుడు వీళ్ళు కూడా అప్పుడు 2018లో జరిగింది ఆపరేషన్ డబ్బులు ఇవ్వలేమంటే నేను ఎలా సావనండి? నేను అక్కడ వెళ్ళి రావడానికి నాకు 1,00,000 రూపాయలు అవుతుంది. నా బిడ్డ ట్రైన్లో ట్రావెల్ చేయలేదు, ఆ విషయం అందరికీ తెలుసు. నా బిడ్డకు ఉద్యోగం ఇవ్వలేరు, దానికి పెళ్లి చేయలేరు, ట్రీట్మెంట్ చేయించలేరు. నాకు ఎందుకంటే ఇంకా నాకు ఈ గవర్నమెంట్ నేను చెప్తున్నాను కదండి, నాకు ఎంత కష్టంగా ఉందంటే. ఒక దివ్యాంగురాలకి పరిస్థితి చేదాటిపోతే ఎంతమంది పోలీసులు, ఎంతమంది పొలిటీషియన్లు, ఎంతమంది లాయర్లు ఆడుకుంటున్నారు తన జీవితంతో. నిజంగా సిగ్గు అనిపిస్తుందండి ఇలాంటి సొసైటీలో పుట్టినందుకు. దివ్యాంగుల చట్ట ప్రకారం ఎందుకు సుప్రీంకోర్టు 2016 అని ఇది క్రియేట్ చేస్తుందో నాకు తెలియట్లేదండి. ఆ సెక్షన్ ప్రకారం 92A(b) ఎందుకు పెట్టారో సుప్రీంకోర్టు స్పెషల్ కోర్టుల కింద ఎందుకు పెట్టిందో నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఎంత వరకు దగ్గర 3 సంవత్సరాలు నేను ఈదురు పడి 4 గోళ్ల మధ్య వంటగదిలో చేసుకుని నేను వీధిలో పడి అప్పుడే నేను 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు దివ్యాంగుల చట్ట ప్రకారం నా బిడ్డకి న్యాయం చేయలేదు, ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు. అందరూ వాగ్దానాలు చేశారు తప్ప, నాకు సానుభూతి యాత్రలు చేస్తున్నారు తప్ప న్యాయం జరగట్లేదు. మాకైతే ఇంకా నమ్మకం పోయిందండి. పోలీసులు ఏదైనా చేయగలరు. ఈ రోజు సొసైటీలో క్రిమినల్స్ అనేది వాళ్ళు ఎవరైనా ఉంటే అది పోలీసులే, లాయర్లే, ఇంకెవరు కాదండి. నాకు నా బిడ్డకి అన్యాయం చేసింది ఖచ్చితంగా పోలీసులు, లాయర్లే. ఎందుకంటే పొలిటీషియన్స్ గురించి అందరికీ తెలుసు. వైసీపీలో గవర్నమెంట్ లో ఉన్న నేరస్తులు, క్రిమినల్స్ అందరూ ఇప్పుడు పార్టీలు మారిపోయి అందరూ కూడా ఉత్తములు అయిపోతున్నారు. నాకు అలాంటి దరిద్రమైన రాజకీయాలు నాకు తెలియవండి. నాకు పాలిటిక్స్ సంబంధం లేదు.
నేను పొలిటీషియన్ని కాదు. నన్ను నా బిడ్డని కాపాడింది చంద్రబాబు గారు, లోకేష్ గారు. నేను రుణపడి ఉన్నాను. నాకు నాకు పూర్తి న్యాయం చేయమని మాత్రమే నేను అడుగుతున్నానండి. నేను ఇన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూరు, కోర్టుల చుట్టూరు నేను తిరగలేను, లాయర్ల చుట్టూరు. ఆయన అమలాపురం స్టేషన్ దగ్గర అయితే ఒక మెట్టు ఎక్కువ. పొద్దున్న వెళ్తే సాయంత్రం రమ్మంటాడు, సాయంత్రం వెళ్తే పొద్దున్న రమ్మంటాడు, పొద్దున్న వెళ్తే మళ్ళీ సాయంత్రం రమ్మంటాడు. నాకు ఖాళీ లేదమ్మా అంటాడు. ఎంత బిజీ వాళ్ళు నాకు అర్థం కావట్లేదండి. అంత బిజీగా ఉన్న వాళ్ళు ఎందుకు టేకప్ చేస్తారు? ఎందుకంటే వన్స్ వాళ్ళు టేకప్ చేసిన తర్వాత ఇంకో లాయర్ తీసుకోడంట. మరి వాళ్ళు ఎంత యూనిటీ చూపిస్తున్నారు, ఒక బిడ్డకు అన్యాయం చేయడానికి ఎంత యూనిటీ చూపిస్తున్నారే పోలీసులు, లాయర్లు. అది న్యాయం కాపాడడంలో ఉంటే ఈ సొసైటీ ఎందుకంత దౌర్భాగ్యం ఉంటుంది. ఈ రోజు నేనయ్యాను, రేపు ఆడు కూతురు అవుద్ది లేదా ఆడు మనవరాలు అవుద్ది. ఆ విషయం ఆ వెధవకు అర్థం కావట్లే. నాకు ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగడం అంటే అక్కడెక్కడో దూరపు కొట్ల నునుపు అన్నట్టుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు వాళ్ళు చాలా పెద్దోళ్ళమ్మా, వాళ్ళతో నువ్వు పడలేవు, రాజీ పడిపో. నేను రాజీ పడిపోవడానికి నేను మొదలెట్టలేదండి. నేను ఎవరి జోలికి వెళ్ళే. వాళ్ళు నా బిడ్డ అనారోగ్యానికి ఆశ చేసుకున్నారు, నా బిడ్డని నాశనం చేశారు, నా బిడ్డ జీవితాన్ని తగలబెట్టారు. మీకు అర్థమవుతుందా? నాకు చంద్రబాబు గారు మాటించి 6 నెలలు అయింది సార్. ఒక సీఎం తలుచుకుంటే 6 నెలలు పెద్ద మ్యాటరా, 6 రోజుల్లో చేయగలరు సీఎం గారు తలుచుకుంటే. దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారులు వరం ఇవ్వట్లేదు ఇక్కడ. సీఎం నిలిచిన వాగ్దానాలు నెరవేర్చడానికి ఇక్కడ మనుషులు లేరు, మృగాలు ఉన్నాయి. అది యూనిఫామ్ రూపంలో పోలీసులు కావచ్చు, కోర్టు రూపంలో లాయర్లు కావచ్చు, మృగాలే ఉన్నాయి. అది పసిపిల్లల జీవితాలతోనే, ఆడవాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నారు. ఎక్కడికి వచ్చానంటే దానికి రోగం తిరగబెట్టేస్తుంది. ఎందుకంటే ఈ దరిద్ర కొట్టి కోర్టుల చుట్టూరు, లాయర్ల చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నాం మేము. నా ఆస్తి కోసం నేను ఇంత ఏడవాలా, ఎంతసార్లు తిరగాల నేను, నాకు అర్థం కావట్లేదండి. చంద్రబాబు గారు వరం ఇచ్చినా సరే నాకు అది నెరవేరడానికి ఎంతమంది యాదవులు అడ్డుపడుతుంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి. ఒక సామాన్యమైన మధ్య తరగతి ఆడది ఎంత ఎల్ల వరకు నేను సీఎం వరకు వెళ్ళగలను చెప్పండి. నా బిడ్డ కోసం నేను ప్రాణాలు తెగించి వెళ్ళాను, అయినా సరే నాకు ఇంకా న్యాయం జరగలేదు. రెండు కోట్లు కాదండి, నేను నిజమే వైసీపీ గవర్నమెంట్లో నాకు బిడ్డకి నేను తిరుపతిలో నేను ఆపరేషన్ చేయించుకున్నప్పుడు అయిన డబ్బు 2,60,000 ఇప్పటి వరకు అయింది. చిన్న చిన్నగా కలిపి మొత్తం 2,60,000 అండి. ఆ బిల్లు కూడా శాంక్షన్ చేయడానికి ఇది లేదంట. చంద్రబాబు గారు 5 లక్షలు ఇచ్చారు, ఇవ్వలేదని నేను అనట్లా, ఇచ్చారు సార్. మా ప్రాణాలు కాపాడారు సార్, మాకు పెన్షన్ కూడా ఇస్తున్నారు సార్. కానీ నా బిడ్డ జీవితానికి సొల్యూషన్ అది కాదు సార్. నా బిడ్డ జీవితాన్ని దాడిచెట్టు రాజా కావచ్చు, కుడిపడి సూర్యనారాయణరావు కావచ్చు, వైసీపీ పొలిటీషియన్లు, వైసీపీ పోలీసులు, వైసీపీ లాయర్లు నాశనం చేశారు. వాళ్ళ మీద ఎంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అప్పుడు నేను ఎక్కడ చావాలి, ఎవరితో చావాలి? నేను పాలిటిక్స్లో దిగిపోయి వాళ్ళతో దిగిపోయే అంత నాకు తెలీదు అయ్యా. అందరికీ మొత్తుకుంటున్నాను, నాకు పాలిటిక్స్ తెలియదు సార్, నాకు రాజకీయాలు తెలియవు. నాకు తెలిసింది ఒక్కటే, నా కూతురు నాకు కావాలంతే. నా కూతురు రూపాయి నాకు కావాలంతే. నా కూతురికి పరిస్థితి తెచ్చుకున్న ఏ వెధవని వదలకూడదు అంతే. వాళ్ళ మీదే
నేను ఫుల్ ఎవిడెన్స్ ఇచ్చాను. ఇంతవరకు కాకినాడ డిఎస్పి వాళ్ళని యాక్షన్ తీసుకోలేదు. డిఎస్పి అంబికా ప్రసాద్ కావచ్చు, డిఎస్పి మురళీకృష్ణ కావచ్చు, డిఎస్పి మురళీమోహన్ కావచ్చు, దాడిచెట్టు రాజా, గన్మ్యాన్ మెరపల శివ, మెరపల కన్నయ్య, ముత్యాల రావు, లాయర్ చిట్టుబాబు, ఎంతమంది పోరంబోకులు ఉన్న సొసైటీలో నాకు నా బిడ్డకి బతికే అర్హత ఎక్కడుందండి? మేము సరిపోవండి ఇలాంటి దరిద్రం కూడా సొసైటీలో బతకడానికి. అటు మా బావగారు వాళ్ళు కాబట్టి సరిపోలేదని ఈ వెధవలు ఎంత దరిద్రంగా, పోలీసులు లాయర్లు ఎంత దరిద్రులు అయితే మా బావగారులు ఏం చేస్తారండి? నిశాని నా కొడుకు, ఆడికి సంతకం పెట్టడం అక్షరముఖ రాయడం కూడా రాదు. సోమశేఖర్, రాజులపూడి సోమశేఖర్ గడికి అక్షరముఖ రాని ఒక చెత్త నా కొడుకు. ఆడు వేసాడంటే అదంతా గ్రేట్నెస్ అంతా కుడుపూడి అశోక్ది. కుడుపూడి సూర్యనారాయణ ఇచ్చిన అశోక్ది ఆ గ్రేట్నెస్ అంతా. అక్షరముఖ రాని మా బావగారి కోసం అశోక్ గారు అంత కష్టపడుతుంటే ఒక బిడ్డకి న్యాయం చేయడానికి ఎంతమంది లాయర్లకి పోలీసులకి చేతులు రావట్లేదా? భగవంతుడు కాపాడుకుంటూ వస్తున్నాడు నా బిడ్డని. ఇక్కడ పోలీసులు లాయర్లు నా బిడ్డని చంపేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు లాయర్లు వైసీపీ నేతలు నా బిడ్డని చంపేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ సినిమా చూస్తున్నారు. ఎలా చేస్తారో చూద్దామని సినిమా చూస్తున్నారు. సొసైటీ అంతా దిగజారిపోయిందండి. ఉండొచ్చు, సెల్ఫిష్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరు సెల్ఫిష్ ఉండొచ్చు, తన కుటుంబం కొనొచ్చు పోనొచ్చు, కానీ ఇంత నికృష్టంగా సవాల్ మీద ఏరుకొని నికృష్ట నేచర్ మాత్రం ఉండకూడదు. నాకు చంద్రబాబు గారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోమని మాత్రం అడుగుతున్నా. నా కోర్టు కేసులు నాకు న్యాయం చేయండి మహాప్రభు అని అడుగుతున్నా. ఎంతవరకు దగ్గర 7 నెలలు అవుతున్నాయి, ఎంతవరకు ఒక ఇంచు కదలలేదు. ఎంతవరకు ఆ డిఎస్పీల మీద, మమ్మల్ని మెంటల్ హాస్పిటల్లో పెట్టిన డిఎస్పీల మీద యాక్షన్ తీసుకోలేదు. ఆ గన్మెన్ మీద యాక్షన్ తీసుకోలేదు. మా బావగారు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఎవరికి నచ్చిన సలహాలు వాళ్ళు చెప్తున్నారు. కింద ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి వెళ్తే పైనుంచి రావాలమ్మా అంటారు, పై దగ్గరికి వెళ్తేనేమో కింద అక్కడ ఏళ్ళని కలవాలంటారు. హాయ్ బాబోయ్ బాబోయ్, నిజంగానే బాబోయ్, ఆంధ్రాలో మగాళ్ళు కాదండి కుళ్ళిపోయిన ఎదవలు ఉన్నారు. ఒక ఆడదానికి న్యాయం చేయలేని ఎదవలు మగాళ్ళు ఏంటండి చెప్పండి? వాళ్ళు పోలీసులు ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఒక చిన్న పిల్లకి న్యాయం చేయడానికి ఇన్నేళ్ళు కష్టపడాలా నేను? సిగ్గని పెచ్చట్లా వాళ్ళకి. ఒక ఆడది ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఆ ఇంటి యజమాని తప్పు. ఒక ఆడది స్టేట్ వదిలి వెళ్ళిపోయిందంటే ఆ స్టేట్ సీఎం ప్రాబ్లం. జగనన్న ప్రభుత్వంలో జరిగిన నాకు అన్యాయం చంద్రబాబు గారి ప్రభుత్వంలో నాకు జరగదని నేను 1000 ఆశలతో వచ్చాను, 1 కోటి నమ్మకంతో వచ్చాను. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వట్లేదంటే ఇక్కడ చంద్రబాబు గారు ఓకే చేసినా సరే ఇక్కడ నాకు లోకల్ పోలీసులు, లోకల్ పొలిటీషియన్, లోకల్ లాయర్లు కలిసి రావట్లేదు. కనీసం ఫోన్ ఎత్తట్లేదు. ఎన్నిసార్లు తిరగాలండి? జడ్జి గారికి నాకు చెప్పండి, నేను ఆ జడ్జి ఆ టైంకి వచ్చి నేను కోర్టులో చెప్పుకుంటాను జడ్జి గారికి అంట. కనీసం ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లే. ఏంటో 20 కోట్లు అంట, 20 జడ్జిలంట, అదేదోనంట, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు ఉంటారంట. మన వాయిదా ఎప్పుడు వస్తుందో వాళ్ళకే తెలియదంట. నాకు తెలియదండి, నిజంగా లా తెలియదు. నాకు తెలిసింది లా తెలియదు, పాలిటిక్స్ తెలియవు. నాకు తెలిసింది నా కూతురు మాత్రమే. నా కూతురు నాకు కావాలంతే. నా కూతురు రూపాయి నాకు కావాలంతే. నా కూతురు ట్రీట్మెంట్కి 2 కోట్లు అవసరం, ఎందుకంటే అమెరికా కూడా వెళ్ళక్కర్లేదని చెప్పేశారు డాక్టర్లు. మహా మేధావులండి, నాకు అంత తెలివితేటలు లేవు. దానికి అయిన ఖర్చు 2,60,000 ఇవ్వడానికి, బిల్ చేయడానికి కూడా 2018లో జరిగింది, ఇప్పుడు ఇవ్వలేమంటున్నారు. నాకు అర్థం కాలే.
నా బిడ్డను ఉద్దేశపూర్వకంగా దివ్యాంగురాలను చేసిన వాళ్ళని ఈరోజు సినిమా చూస్తున్నారు అందరూ కూడా. ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి వెళ్తే మీరు సీఎం సీఎం క్యాండిడేట్ కదండి, సీఎం దగ్గర నుంచి ఫోన్ చేస్తే అవుతుంది అంటారు. సీఎం ఆఫీస్కి వెళ్తేనేమో అక్కడ లోకల్ ఎమ్మెల్యేని ఎంపీని కలిసేవమ్మా అంటారు. నాకు ఏం అర్థం కావట్లేదు సార్, నాకు తెలియదు సార్. నాకు తెలిసింది జగనన్న, చంద్రబాబు గారు, లోకేష్ గారు, అంతే. జగనన్న దగ్గరికి వెళ్ళాను, అలా మెంటల్ హాస్పిటల్ పంపించారు. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన చేస్తానన్నారు. కానీ పోలీసుల హెరాస్మెంట్ మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను సార్. ఏ క్షణాన నాయన నా బిడ్డనే చంపేస్తారో కూడా నాకు తెలియదు. నేను అందరికీ విన్నవించుకునేది ఒకటే, ఈరోజు నేను నా బిడ్డ అయ్యా, రేపొద్దున నీ కూతురు, నీ పెళ్ళం, నీ మనవరాలు అవుద్ది. నీకు చాలా ప్రేమ కదా నీ పెళ్ళం పిల్లలు బాగుండాలని. రేపొద్దున ఇదే పరిస్థితి నీ పెళ్ళం పిల్లలకు కూడా వస్తుంది. సమాజం ఒక సైడ్ కుళ్ళిపోవడం మొదలెట్టిందంటే మొత్తం కుళ్ళిపోద్ది, ఒక పండు లాంటిది. ఆ రోగాన్ని ఫస్ట్ నేను నరకాలి తప్ప నీ ఇంటికి వచ్చే వరకు కూడా నువ్వు చూసుకోవడం నీ తప్పు. అవునండి, నాది తప్పే. ఎందుకంటే నేను 40 ఏళ్ళు 4 కోళ్ళ మధ్య నా కూతురు ప్రపంచం మీద బతికేది తప్ప సొసైటీలో నేను కనీసం ఏ రోజు నేను వార్తలు కూడా చూడలే. నాకు ఏ పొలిటీషియన్ ఎవరో కూడా నాకు తెలియదు. నిన్న ఆయన శ్రీనివాస్ గారు పెన్షన్ శాంక్షన్ చేసే వరకు ఆయన పెన్షన్ మినిస్టర్ కూడా నాకు తెలియదు. అంత అజ్ఞానంలో బతికాను నేను. నా పరిస్థితి నీ పెళ్ళం పిల్లలకు రాకుండా చూసుకో చాలు. ఎందుకంటే నాకు అర్థమైంది, మా ఇద్దరికి డెడ్ లైన్ పెట్టేశారు పోలీసులు, లాయర్లు కలిపి. ఎందుకంటే మేము ఏ రోజైతే మమ్మల్ని మెంటల్ హాస్పిటల్ పంపించారో ఆ రోజే ఫిక్స్ చేసేసారు వాళ్ళు మమ్మల్ని చంపేయడానికి. ఇంట్లోకి వచ్చేసి గోళ్ళ దూకి ఇంట్లోకి వచ్చినప్పుడే పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి, అప్పుడే తీసుకోలేదు వాళ్ళు. 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా సరే నాకు న్యాయం జరగలేదు. జరుగుతుందన్న ఆశ కూడా లేదు. ఎందుకంటే ఏటో మరి నాకు 8 నెలలు అయినా ఎక్స్పర్టీ పెట్టి ఇంతవరకు నెంబర్ అవ్వలేదంట. వాయిదాలకి నెంబర్ రాలేదంట. 4 సంవత్సరాలు అయింది గన్మెన్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి. ఇంతవరకు హైకోర్టులో దాని మీద ఇది రాలేదు, క్వాష్ కొట్టలేదు, వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు, వాళ్ళని సస్పెండ్ చేయలేదు. ఒక మెట్టెక్కి డిఎస్పీలు కదా, ఎస్పీలు డిఎస్పీలు ఐఏఎస్లు కదా పాపం. డిఎస్పీ అంబికా ప్రసాద్ కావచ్చు, డిఎస్పీ మురళీమోహన్ కావచ్చు, డిఎస్పీ మురళీకృష్ణ కావచ్చు, పాపం వీళ్ళందరికంటే హై పొజిషన్ కదా ఐపీఎస్లు అంటే. అందుకని డైరెక్ట్ మమ్మల్ని మెంటల్ హాస్పిటల్ పంపించి చంపాలనుకున్నారు నీట్గా. అది గవర్నమెంట్ హాస్పిటల్, అది సూపరింటెండెంట్ చూద్దాని అమ్మ, అదొక పిల్ల హేమలత. కాకినాడ జీజీహెచ్, ఎక్కడో కలకట్టాలో ఒక అమ్మాయికి జరిగిందని వీళ్ళు ధర్నాలు చేస్తారు. కాకినాడ జీజీహెచ్లో నన్ను నా బిడ్డను చంపాలనుకుంటే దిగ్గుతే వాడలేదు. నాకు జనసేన అంటున్నారు, తెలుగుదేశం అంటున్నారు, వైసీపీ అంటున్నారు. నాకు ఈ కన్వర్షన్ ఏంటో నాకు తెలియదు. నాకు అసలు ఇంతవరకు 1,00,000 మంది చెప్పారు సార్, 1,00,000 మంది చెప్పారు యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు న్యాయం జరుగుద్దమ్మా, ఆ శివుడు వెంకట బాబు ఏం చేయడు, అందుకే మేము కన్వర్ట్ అయిపోయామని. నా దేవుడినే నేను మార్చుకోవడానికి నాకు ఇష్టపడలే. అలాంటిది మరి వీళ్ళు పార్టీలు మారిపోతున్నారో నాకు అర్థం కాదు. వాళ్ళకి అసలు క్యారెక్టర్ ఉందా లేదా అనేది కూడా నాకు తెలియదు. నాకు పాలిటిక్స్ తెలియదు సార్, నాకు లా తెలియదు. నాకు తెలిసింది నా కూతురు ఒకటే. నా కూతురు కోసమే నేను పాలిటిక్స్ తెలుసుకుంటున్నాను, నా కూతురు కోసమే నేను లా చదువుకుంటున్నాను. నన్ను నా బిడ్డని పోలీసులు ఎప్పుడు చంపేస్తారో కూడా మాకు గ్యారెంటీ లేదు. పోలీసులే 100% ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్లు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ లాయర్లే నాకు నా బిడ్డకి అన్యాయం జరిగింది. మమ్మల్ని చంపాలని చూస్తుంది కూడా, మా బంధువుల రూపంలో మమ్మల్ని హెరాస్మెంట్ పెడుతుంది కూడా ఇప్పుడు పోలీసులే.
అమలాపురం పోలీసులు, కాకినాడ పోలీసులు అందరూ కలిపి మా జీవితాలు నాశనం చేశారు. హరీష్ గారి దయ వల్ల, ఎంపీ హరీష్ గారి దయ వల్ల ఆయన సిఐ వీరబాబు అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కానీ ఛార్జ్ షీట్ వేయడానికి పాప ఆయనకు రూల్స్ అడ్డు వస్తున్నాయి. కానీ నన్ను నా బిడ్డని మెంటల్ హాస్పిటల్ పట్టుకెళ్తే ఇంతవరకు దాని గురించి అడిగింది లేదు, దాని గురించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది లేదు. చచ్చిపోతే ఇంక ఇక్కడ లేదు. ఈ మొక్క కూడా ఎంతమంది చచ్చిపోయారో పాప అభాగ్యులు. దేవుడు నన్ను ఎందుకు బతికించాడో నాకు తెలియదు. కానీ చివరి క్షణం వరకు నేను కాంప్రమైజ్ అవ్వను. నా బిడ్డకి న్యాయం జరిగే వరకు నేను వదలను. చంపారు కూడా చంపేయండి, మీకు అలవాటే కదా. నాకు నా కూతురికి మానసిక స్థిరత్వం లేదు. పోలీసుల చేతుల్లో ఏముంది? అరే పోలీసులు పొలిటీషియన్లు తలుచుకుంటే రిజిస్టర్ ఆఫీసులు, ఫోర్జరీ కేసులు పెద్ద మ్యాటరా. ఎన్ని సినిమాల్లో చూశాను, కానీ నా లైఫ్లోకి వచ్చాకనే తెలిసింది సినిమాల్లో చూపించే క్రైమ్ అంతా కూడా సొసైటీలో ఉందని. చంపేయండి, నన్ను నా బిడ్డ చంపడం పెద్ద మ్యాటరా మీకు? ఇంతలా హెరాస్మెంట్ పెట్టేటప్పుడు ఒకేసారి చంపేయండి, మీకు అలవాటే కదా. మీకు నచ్చినట్టు సాక్ష్యాలు సృష్టించుకోండి. అన్నవారు గన్మెన్ చేసిన కార్యక్రమం మీరు చేయలేరా? డిఎస్పీ మురళీకృష్ణ చేసింది మీరు చేయలేరా? డిఎస్పీ అంబికా ప్రసాద్ చేసింది మీరు చేయలేరా? డిఎస్పీ మురళీమోహన్ చేసింది మీరు చేయలేరా? ముగ్గురు డిఎస్పీలు, ఎస్పీలు, ఐఏఎస్లు సొసైటీలో మంచి ఉండదు అనుకోవడం నా తప్పు. నేను మనిషినే, నాలాగే మానవత్వం ఉంటుంది అనుకోవడం నా తప్పు. నిన్న వచ్చిన దగ్గర నుంచి, నిన్న టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది నా బిడ్డ. నాకు అందరికీ తెలుసు నా బిడ్డ జర్నీలు చేయలేదని. నా బిడ్డ కదిలిందంటే దాని ఒళ్ళు నడువంతా వెన్నుపోస నరాలన్నీ దెబ్బతింటాయని తెలుసు. అందరికి తెలుసుండి నేను రాలేనని తెలుసుండి కూడా వాడు చేయట్లేదు. ఎన్నిసార్లు తిరుగుద్దులే. నేను ఈరోజు అయిపోదు సార్. మీకు సింపుల్ థింగ్ చెప్పనా? మమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి అది పంపించొద్దు, ఒకేసారి ఎన్కౌంటర్ చేసేయండి. మీకు ఇంకా అడ్డు అదుపు లేదు కదా. పోలీసులు ఏం చేసినా రైటే కదా. లాయర్లు ఉన్నారు కదా, మీకు యూనిటీ ఉంది కదా, మీకు సంఘాలు ఉన్నాయి కదా. లాయర్లకి, పొలిటీషియన్స్కి, పోలీసులకి సంఘాలు, యూనిటీలు ఉన్నాయి కదా. మీ బతుకులు చెడా. ఒక పిల్లకి న్యాయం చేయమన్నందుకు నన్ను ఎంత రెస్పెక్ట్ పెడతారా? గవర్నమెంట్లు మారిపోయినాయి, పోలీసులు మారిపోయారు, లాయర్లు మారిపోయారు, కానీ న్యాయం మాత్రం జరగలే. ఎన్నాళ్ళు తిప్పుతారో నాకు తెలియదు. నువ్వు రాకలేద్దమ్మా అంటున్నాడు అంటే ఇంకా నాకు సాల్వ్ చేయరా? ఇంకా నా ఆస్తి నాకు రాదు, అంతే కదా. మీరు పనిచేసుకోండి, సిగ్గులేదు. ఒక పసిబిడ్డ రూపాయి కక్కుర్తి పడతాడంటే దివ్యాంగులు ఇదా మీరా? ఎందుకండి మీరు లాల చదువుకోవడం, ఎందుకండి మీరు పోలీసులు ఐపీఎస్ చదవడం సిగ్గనిపించలే? ఇలాగ శవాల మీద ఏరుకోవడానికి మీ బతుకులు తగలయ్యా. ఎలా కాపురాలు చేస్తున్నారా మీ పెళ్ళాలు? మీరు చేసి దరిద్రం మీ పెళ్ళకి తెలుసుంటే ఏ పెళ్ళ కూడా, ఏ తల్లి కూడా మీ అన్యాయం సహించదు. ఎందుకంటే ప్రతి బిడ్డని తన బిడ్డలో చూసుకుని అవునొచ్చి ఒక్క ఆడదానికి మాత్రం ఇచ్చాడు దేవుడు, మగాడికి ఇవ్వలే. మగాడు పక్కా సెల్ఫిష్. ఆడు కూతురు, ఆడు కొడుకు, ఆడి మనవడు మాత్రమే ఆడికి ప్రాణం, మిగతా వాళ్ళు అందరూ మనుషులు కాదు. ఒక్క ఆడది మాత్రమే ప్రతి బిడ్డ తన బిడ్డ అనుకుంటుంది. మీరు చేసే దరిద్రం మీ పెళ్ళాలకు తెలుసుండదు, ఒక తల్లికి తెలుసుంటే ఏ తల్లి కూడా మీతో కాపురాలు చేయదు. కర్మ, పిల్లల కోసం కర్మ. మీరు ఎంత అదవులైనా భరిస్తుందంటే ఒకవేళ తెలిసి కూడా కర్మ పిల్లల బతుకుల కోసం తలంచుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఆడదానికి న్యాయం జరగడం అనేది అబద్ధం.
ఆంధ్రప్రదేశ్లో ఆడదానికి బతికే రైట్ లేదు. అందులోనే దివ్యాంగురాలకి అసలు బతికే రైట్ లేదు. దిశ చట్టాలంట, నిర్భయ చట్టాలంట, దివ్యాంగుల చట్టాలంట. మా బతుకు ఎన్నాళ్ళు తిరగాలో నాకు అర్థం కావట్లే. చంద్రబాబు గారు ద్వారా ఆయన దేవుడు గారు ఇచ్చిన ఈడు చేయలేక చచ్చిపోతున్నారు. బాబోయ్, చంపాలని కూడా ఒకేసారి చంపేయండి, నేనే చెప్తున్నాను. ఒకేసారి ఎన్కౌంటర్ చేశాడు, దరిద్రుదులు పోద్ది. మీకు తలకాయ ఉండదు, నా బిడ్డకి ఏడుపు ఉండదు, నాకు ఈ కర్మ ఉండదు. అంతేగాని పిచ్చి హాస్పిటల్ పెట్టి ఇలా డ్రామాలు చేసి ఎంత కొంచెం కట్టకండి.